ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మట్టి గణపతిని ప్రతిష్ఠిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. DYFI రాబో గణపతి పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులు ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కడప జిల్లా బద్వేల్ అర్బన్ శ్రీ రాజగోపాల్ యాదవ్ తెలిపారు. బద్వేల్ DYFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అర్బన్ స్టేషన్ నందు మట్టి గణపతులను ప్రతిష్ఠిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ముందుగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న DYFI యువజన సంఘానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం పర్యావరణం కాలుష్యం వలన అనేక ఉపద్రవాలు తలెత్తే ప్రమాదం భవిష్యత్తులో ఉంది అన్నారు. ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల నీటిలోని జీవరాశులకు ప్రమాదం ఏర్పడుతుందని, అలాగే భూమి కాలుష్యం అయితే పంటలకు ప్రమాదం ఉందన్నారు. కావున ప్రజలందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని, అలాగే పర్యావరణాన్ని కాపాడుదామని మట్టి గణపతిని ప్రతిష్ఠించాలని పిలుపునిచ్చారు. గణపతి పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ప్రజలు తావివ్వకుండా సంతోషంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా జరుపుకోవాలని అన్నారు. DYFI జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ DYFI యువజన సంఘం పోరాటాలే కాదు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని అన్నారు. అందరం మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ SI సత్యనారాయణ, DYFI జిల్లా కమిటీ సభ్యులు SK మస్తాన్ షరీఫ్, SK ఆదిల్, పట్టణ నాయకులు ఇమానువేల్, షబీర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. పర్యావరణాన్ని కాపాడుటకు మట్టి విగ్రహాలను ఎక్కువగా ప్రిఫర్ చేయవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. అలాగే విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యులు ఖచ్చితంగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్లో వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఎక్కడైతే విగ్రహాన్ని పెడుతున్నారో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎటువంటి వివాదాస్పదం లేని స్థలంలో విగ్రహాలు పెట్టుకోవాలి. అలాగే వాళ్ళు నిమజ్జనం చేసేటువంటి డేటు ప్లేస్ కూడా నిర్ణయించుకొని మాకు తెలియజేయాలి. అలాగే ఎటువంటి గొడవలకు తావు లేకుండా డీజే కానీ లేకపోతే టపాకాయలు కానీ ఎటువంటి అనుమతి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి వాతావరణంలో అందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి జరుపుకోవాలి. అంతేగాని చిన్న చిన్న గొడవలు కానీ వేరే సమస్యలు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా పోలీసు వారి విజ్ఞప్తి, ఎవరైనా గొడవలకు పాల్పడినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. అలాగే ఈ నిమజ్జన సమయంలో వెహికల్స్ నడిపే వాళ్ళు కానీ లేకపోతే అక్కడ కమిటీ సభ్యులు కానీ మద్యం సేవించడం అట్లాంటివి చేసినట్లయితే ఈ బ్రీత్ అనలైజర్స్ ద్వారా మేము వాళ్ళని అక్కడే చెక్ చేసి వారిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించడము అట్లాంటివి అనుమతి ఇవ్వకూడదు. భక్తి శ్రద్ధలతో మాత్రమే వినాయక చవితి పండుగ జరుపుకోవాలని చెప్పేసి పోలీసు వారి విజ్ఞప్తి.